నమస్తే. భగవద్గీతలో 9వ అధ్యాయం రాజవిద్య రాజగుహ్య యోగంలో 30వ శ్లోకము. అపి చేత్సు దురాచారః భజతే మామనన్య భాక్ సాధురేవ సమంతవ్యః సమ్యగ్ వ్యవసితో హి సహ. సో భగవానుడు ఇప్పుడు చెప్తున్నారు, ఇప్పటిదాకా నిష్కామంగా పనిచేస్తూ అన్ని ఆయనకి సమర్పించి ఆయన తత్వం అర్థం చేసుకున్న వాళ్ళ యోగక్షేమాలు నేనే చూసుకుంటాను అన్నారు. అట్లాగే నా భక్తులు కాని వాళ్ళ మీద నాకు ఎటువంటి ద్వేషము లేదన్నారు. బట్ భక్తితో ఉన్న వాళ్ళు నా అటెన్షన్ గ్రాప్ చేస్తారని కూడా చెప్పారు. సో ఇప్పుడు ఏమంటున్నారంటే, అపి చేత్సు దురాచార, ఒకప్పుడు దురాచారుడయి నా భక్తుడు కాకపోయినా సరే ఇప్పుడు గనక నా యొక్క తత్వాన్ని తెలుసుకొని, అంటే లేటర్ లైఫ్ పార్ట్ ఆఫ్ లైఫ్లో ముందు ఎట్లయినా ఉండని నాకు సంబంధం లేదు, కానీ లేటర్ పార్ట్ ఆఫ్ లైఫ్లో నా తత్వం అర్థం చేసుకుని ఈ విధంగా నేను చెప్పిన విధంగా నడుచుకుని సదాచారం గనక, అంటే సదాచారుడై ఉండి ఇతర కోరికలు లేకుండా నన్నే గనక ఏకత్వ భక్తితో ఏకత్వ భావనతో నన్నే గనక ఉపాసిస్తే అటువంటి వాడిని సాధు అనే అంటాను అర్జున. నేను వాడి పాస్ట్ లైఫ్ ఎలా అయినా ఉండని, బట్ మారినప్పుడు నా తత్వాన్ని అర్థం చేసుకుని దాన్ని డైజెస్ట్ చేసుకుని ఈ రకంగా నేను చెప్పిన రకంగా గనక ఉంటే అతడిని నేను సాధువు లాగానే పరిగణిస్తాను. సమ్యక్ వ్యవసితో హి సహా. సో అతను సమ్యక్ దృష్టి కలిగి ఉన్నాడు కాబట్టి, సో పాస్ట్ లైఫ్ షుడ్ నాట్ ఇన్ఫ్లుయెన్స్ హిస్ ప్రెజెంట్ నేచర్ అని చెప్తున్నారు భగవానుడు. సో ఎవరైతే ఈ విధంగా మార్పు తెచ్చుకుంటారో వాళ్ళ లైఫ్లో వాళ్ళకు కూడా నేను నన్ను పొందే అవకాశం ఉంటుంది అని భగవానుడు మళ్ళీ భరోసా ఇస్తున్నారు. అంటే ఎప్పుడో పాస్ట్ల ముందు అట్లా దురాచారిగా ఉండి మారినా కూడా అదే వస్తుందా అని భయపడద్దు. అతను మారినట్టుగా నేను కూడా అతన్ని నాలో కలుపుకుంటాను అని భగవానుడు చెప్తున్నారు. క్లీం కృష్ణాయ నమః.